నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఐకమత్యమే మహాబలం, బలమే మనకు జీవనాధారం. హిందూ సమాజంలో ఐక్యత భావం పెంపొందించాలి. పూజ్య శ్రీ రాధా మనోహర్ స్వామీజీ అన్నమయ్య జిల్లా రామపురం మండలం లక్కిరెడ్డిపల్లి మాతంగ మహాపీఠం పీఠాధిపతి శ్రీ 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 మాతంగ మహానందగిరి స్వామీజీ ఆహ్వానం మేరకు పూజ్య శ్రీ రాధా మనోహర్ స్వామీజీ మాతంగ మహాపీఠాన్ని సందర్శించి రామపురం మండలంలో రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో బస చేయడం జరిగింది. పూజ్య శ్రీ రాధా మనోహర్ స్వామీజీని దర్శించుకోవడానికి ప్రజలు వందల సంఖ్యలో రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు విలువలతో కూడుకున్నవి. మన దేశ సంస్కృతి సంప్రదాయం ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా ఆదర్శమైనటువంటివని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుకి ఉన్నదని, మన భారతీయుల క్షేమాన్ని కోరి మన దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి ఎంతో మంది మహనీయులు ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు వారి ప్రాణాలను త్యాగం చేశారని, వారి యొక్క త్యాగ ఫలితంగా మనము ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని, ఈ రోజు మన దేశాన్ని ముక్కలు చేయడం కోసం కొంతమంది స్వార్థపరులు మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపడుతూ దేశంలో అశాంతిని సృష్టిస్తూ మత మార్పిడికి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఇలాంటివన్నీ హిందువులు దృష్టిలో పెట్టుకొని ఐకమత్యంతో ఉండి మన దేశాన్ని, మన హిందూ దేవాలయాలను పరిరక్షించుకోవాలని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 మాతంగ నందగిరి స్వామి విశ్వ హిందూ పరిషత్ లగ్గిరెడ్డిపల్లి ప్రఖండ అధ్యక్షులు అయోధ్యాపురం ప్రసాద్, బీజేపీ ఆనంద్ గజపతిరావు, మోపూరి భాస్కర్ రెడ్డి, రామన్ వెంకటనారాయణ రెడ్డి, వేమయ్య గారి రెడ్డపరెడ్డి, కొవ్వూరు వీరారెడ్డి, RSS కార్యకర్తలు, VHP కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. రెండు రాష్ట్రాలు పర్యటన చేస్తూ ఉంటాను. పూజ్య మతంగానంద స్వామీజీ ఆశ్రమానికి వారు దీక్షా స్వీకార సమయంలో తన వెనకాల ఉండొద్దని చెప్పాను. మీ ఫోటోల్లో కావాల్సే నేను సెల్ తీసి ఇస్తాను, అందరూ ఎదురుకు వచ్చేయండి, ఎక్కడ ఉండకూడదు, కింద పోండి, గౌరవంగా ఎత్తు పని అవ్వట్లేదు. సో పూజ్య మతంగానంద స్వామీజీ ఆశ్రమం దీక్షా స్వీకార సమయంలో నేను రావాల్సిందే, మాట ఇచ్చాను, అప్పుడు రాలేకపోయాను. కానీ నిన్న నువ్వు డిస్టర్బ్ చేయక ఇంకా నిన్న పులివెందుల్లో పెద్ద కార్యక్రమం ఇస్కాన్ యూత్ ఫెస్ట్ వసంత పంచమి కార్యక్రమంలో భాగంగా వచ్చాం. సో స్వామీజీకి మాట ఇచ్చి నిలబెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ రాయచోట్లో హిందువులు చాలా బలహీనపడ్డారు. రాయలేనటువంటి నేలల్లో అంగవైకల్యం కలిగిన వాళ్ళు పెరుగుతున్నారు. ఈ దేశాన్ని మొక్కలు చేసేటువంటి జాతి పెరుగుతుంది. మొన్న వీరభద్రస్వామి రథం మీద రాళ్ళు వేసిన దరిద్రుల్లో చాలామందికి తెలుగు రాదు, అంటే ఆ పందులు లోకల్ పందులు కాదు అవి. సో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ మూల ఉన్నా విధ్వంసమే వారి యొక్క ఉద్దేశంగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుందో చూడండి, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువుల్ని, మైనార్టీని ఎలా చంపుతున్నారో చూస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే, హిందువులారా మీరు బలంగా ఉండండి, మీరు ఎవరిని కొట్టక్కర్లేదు, ఎవరిని తిట్టక్కర్లేదు, బలం ఉంటే చాలు. బలమే మన జీవనానికి, మన ముందుకు తీసుకెళ్ళడానికి ఆధారంగా ఉంటుంది. బలహీనమైనటువంటి హిందువులు ఎక్కడ పెరిగారో, ఎక్కడైతే హిందువులు తరుగుతారో అక్కడక్కడల్లా కొత్త కొత్త దేశాలు పుట్టినాయి. పాకిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టింది? ఇందులోంచే. బంగ్లాదేశ్ ఇందులోంచే. కాబట్టి అన్ని మతాల సమానం అనే దరిద్రులు మారాలి అని చెప్పడానికి వచ్చారు. అమ్మా మీరు అన్ని మతాలు, అన్ని కులాల వారికి కూడా సాగు పుట్టుక అనేది ఒకటే, అంతే. అలాంటప్పుడు ఈ వేదాలు ఎందుకు వచ్చాయంట? అది వాడి వాడి పుస్తకం, వాడి వాడి మస్తకం. ఇప్పుడు మీ కలరు, నా కలరు, ఇంకో కలరు తేడా అయినా మిమ్మల్ని గెలగానే, మీరు నన్ను గెలగానే ఏమొచ్చిందండి? సేమ్ పెయిన్ కదా సార్, కదా, పెయిన్ కామన్ కదా. రేపు పొద్దున్న చావు కూడా మీకు, నాకు, అందరికి వస్తుంది. అసలు దేవుడే లేడు అన్నోడికి కూడా చావు వస్తుంది. కాబట్టి ఈ చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది, కోవిడ్ వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళంతా ఒక మతం వల్ల కాదు కదా. కాబట్టి మనిషి ఏ పుస్తకంలో ఏం చెప్పారో అన్నది కాకుండా కొంచెం ఇంగిత జ్ఞానంతో వాడు ఆలోచించాలి. దేవుడు ఉన్నాడని కొందరు, దేవుడు లేడని కొందరు, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ నేను నమ్మిందే అందరూ నమ్మాలి, నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావు అనేటువంటి నీచ నికృష్ట ఎడారి పాషణ మతాల వలన ఈ ప్రపంచంలో అశాంతి, అలజడి, యుద్ధాలు జరుగుతుంది. కాబట్టి మతం వ్యక్తిగతమై ఉండాలి. ఇప్పుడు మీరు టిఫిన్ చేసి వచ్చారా? ఆయన ఇష్టం, నేను నీళ్ళు మాత్రమే తాగాను,
అదవుతుందా? ఎందుకు తిన్నా నువ్వు? నేను ఆయన బాడీ, ఆయన డిజైన్, ఆయన లోపల ఉండే డైజెషన్ బట్టి. అలాగా మతం అనేది వ్యక్తిగతం కావాలి, ఆరాధన అనేది వ్యక్తిగతం కావాలి. అందరూ మేం చెప్పిందే చేయాలనే దరిద్ర మతాల నుంచి ఈ ప్రపంచం రక్షించబడాలి. ఇదే మన సనాతనం చెప్తుంది. దైవం ఉన్నాడు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఆ దైవాన్ని ఒకళ్ళు రామాని, ఒకళ్ళు శివాని, ఒకళ్ళు కేశవాని, ఒకళ్ళు గంగమ్మ అని పిలుస్తారు. ఏం నష్టం లేదు. కానీ 2-3 అక్షరాలతోనే పిలవాలి, పిలవకపోతే నాశనం చేసేస్తాము, నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పించే నాన్ సెన్స్ రిలీజియన్స్ నుంచి ఈ ప్రపంచం కాపాడబడాలి. అది హిందువుల చేతిలో మాత్రమే ఉంది. చెప్పానమ్మా, ఆల్రెడీ చెప్పేశాను, మీరు అడిగేశారు. తిరుపతి నుంచి వచ్చాను. ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం, న్యాయాన్ని కాపాడడం కోసం, సత్యాన్ని కాపాడడం కోసం మీరు దాదాపు దేశమంతా కూడా తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు చైతన్యం వచ్చింది? మీరు మంచి ప్రశ్న అడిగారు. మీ పేరు సార్? కృష్ణారెడ్డి గారు. వాస్తవానికి రావాల్సినంత రాలేదు సార్. రావాల్సినంత వస్తే మన దేవాలయాల్ని ఇలా వాళ్ళు నాశనం చేయరు. మీకు ఉదాహరణ, గట్టిగా ఒక 15 రోజుల క్రితం నాన్న ఆ తాత దగ్గర, ఆ తాత రా, నువ్వు రా, తాత రా ఇటో. మనం మీరు చూడండి, హైదరాబాదులో వాడెవడో పంది, వాడు నెత్తిని టోపీ పెట్టుకుని కట్టమైసమ్మ గుళ్ళో అమ్మవారి ఎదురుగా మల విసర్జన చేశాడు. సేమ్ అలాగే ముత్యాలమ్మ గుడి, సేమ్ అలాగే దాదాపు ఈ నెలలో జనవరిలోనే తాతను ఉండమను, నన్ను అల్లరి చేయకండి, ఈ నెలలోనే ఒక 30-40 దేవాలయాలను నాశనం చేశారు. గవర్నమెంట్ దగ్గరుండి కూడా చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే హిందువులు ఐక్యంగా లేరు, కులాలుగా విడిపోయి ఉన్నారు. కాబట్టి ఓటు బ్యాంక్ అంటే ముస్లిము, ఓటు బ్యాంక్ అంటే క్రిస్టియన్ అనుకుంటున్నారు. కాబట్టి హిందువులు విడిపోతే తర్వాత కొత్త పాకిస్తాన్లో ఎన్నో చూడాల్సి వస్తుంది. అది హిందువులు తప్పది. స్వామీజీ, ఇప్పుడు జాతరలో కానీ ఏదైనా కార్యక్రమాలకు కానీ జంతువులు ఎక్కువగా ఇస్తుంటారు, దేవతలు ఏమైనా కోరుతున్నారు? ఏమి లేదు, అది ఉగ్రాచారం. అర్థమైందా? అది ఇప్పుడే మీరు రాలేదు, ఇప్పుడే ఈ జిల్లాలో పుట్టిన వేమన గారు చెప్పిందే చెప్పాను. అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. అందరిలో ఒకే ఆత్మ ఉంది కాబట్టి ఎవరు ఎవరిని నరకరాదు, ఏ ప్రాణికి అపకారం చేయరాదు. అదే సనాతనం. మనుషులంతా ఒకటే అనే టైం ఎప్పుడైనా వస్తుందా? అది మనుషుల మనస్సులలో వచ్చే భావనను బట్టి వస్తుందండి. ఆ భావన కలగాలని ఆ సర్వేశ్వరుని మనం వేడుకుందాం, కోరుకుందాం.